ఈ లోపల మనము చాలాసార్లు అన్యాయముగా ప్రవర్తిస్తున్నటువంటి వారు. పైకి భక్తిగా జీవిస్తున్నాం, పైకి మాత్రం చాలా అందంగా ఉంటున్నాం, పైకి మాత్రం చాలా సౌందర్యంగా దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. లోపట మన ఆంతరంగంలో కుళ్ళు ఉంటుంది, లోపల మన ఆంతరంగంలో అపహాసం ఉంటుంది. దేవుడు అంటే అపహాసం, దేవుని సన్నిధి అంటే అపహాసం, సేవకులంటే అపహాసం, దేవుని మందిరం అంటే అపహాసం. బయటకు మాత్రం చాలా చక్కగా ఉంటున్నావు, బయటకు మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నావు. జాగ్రత్త, దేవుడు పై స్వరూపాన్ని చూసే దేవుడు కాదు మన దేవుడు. దేని చూస్తున్నాడు? ఆంతరంగాన్ని చూస్తున్నాడు. ఆంతరంగికములో ఉన్నటువంటి ఆలోచన చూసే దేవుడు మన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటూ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ ఆలోచనతో నిద్రపోతున్నావో నీకు తెలుసు. మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తూనే ఏ ఆలోచనతో నువ్వు వెళుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఆరాధించవలసినది ఆంతరంగిక స్వభావముతో నువ్వు ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన.